నా ఆట ఆగిపోతే ఈడు నా ఆట మీద కొట్టి లేపాడు. లేచా అరే ఓజీ ఎక్కడ ఉందా అన్న, లాస్ట్ లో కవేశ్వరం ఉందా అన్నాడు. అబ్బాబాబా ఏ సినిమా అన్న, పిచ్చి పిచ్చి సినిమాలో గుండె అయిపోయిన పని అంటారా? నా పేరు నాగరాజు, గుండె అయిపోయింది అది, మా వాళ్ళు అయిపోయాడు. ఎలాంటి సినిమా, తమన కొట్టాడన్న బ్యాక్గ్రౌండ్ తమది చరిత్రలో తమది బెస్ట్ సెకండ్ హాఫ్ హైలైట్. మా లాంటోళ్ళు చూడగా నచ్చరు, చూడగా నచ్చుతారు అంతే. ఓజీ కూడా అంతే, అర్థం చేసుకోవడం కొంచెం మెమొరీ వాడడం అంతే. ఇష్టలు కాదు అసలు, మెంటల్ వేస్తుంది. గ్యాంగ్స్టర్ గా పవన్ కళ్యాణ్ ఎలా ఉందండి ఈ సినిమా? గ్యాంగ్స్టర్ గా పవన్ కళ్యాణ్ ఎట్లా సెట్ అయింది? ఎప్పుడు చూడండి పవన్ కళ్యాణ్ చూస్తారా, చాలా బాగుందని అందరూ ఎంజాయ్ చేస్తారు. ఓటీటీ కోసం వెయిటింగ్. అరాచకాలు చూపించాడు మూవీలో, మాత్రం ఇరగ తీస్తారు సినిమా. నా సినిమా ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ మొత్తం కుమ్మి పడేశాడు. మొత్తం పవన్ కళ్యాణ్ ఓజీ పార్ట్ వస్తుంది, పిక్చర్ ర్యాంప్ అన్నా. సుజిత్ గాని గుడి కడతాం, సుజిత్ గాని గుడి కడతాం. సుజిత్ కి ఒక దండం అన్నా, వదిలేసండి. తమరు పనికిరాడు, ఓన్లీ తమన్ అంటే అన్న సావో మ్యూజిక్ కొట్టినారా అందదేశన్నా. పార్ట్ ఉంటాడు ఓజీ తమన్ గారు మ్యూజిక్ కొట్టినారా. తమిళ వాళ్ళకి అందరికి సమాధానం చెప్పినట్టు అయింది ఓజీ తోటి. సుజిత్ సాహోకి ఈ సినిమాకి లింక్ ఉందా? చిన్న లింక్ ఉంది, అంత పెద్ద లింక్ ఏం లేదు, కానీ లింక్ ఉంది. ఫుల్ మీల్స్ పెట్టేశాడు. బొమ్మ చాలా ఎదిరిపోయింది. ఇప్పుడు ఈ దసరా ఉత్సవాల్లోని మహంకాళి అవతారం చూపించారు పవన్ కళ్యాణ్ గారు. పొల్యూటెడ్ గా ఉన్న సిస్టమ్ ని ఒక సిస్టమేటిక్ గా మార్చి తీసుకొచ్చారు ఈ సినిమా ద్వారా. జై పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ ఇచ్చానా మన దసరా కన్నా, మన పవన్ కళ్యాణ్ ఇచ్చిండు ఒక దసరా అంటే ఇదన్నా, దసరా పండుగ అంటే ఇదన్నా. పవన్ కళ్యాణ్ ఇచ్చింది చూడు ఇదన్నా, ఇదే పిచ్చెక్కింది దసరా పండుగ అంటే ఇదన్నా. దసరా పండుగ అంటే ఇదే, పవన్ కళ్యాణ్ అంటే పవన్ కళ్యాణ్, సుజిత్ అంటే సుజితే, అంతకు మించి ఎవ్వరికి లేదు. పార్ట్ వస్తానా ర్యాంప్. పవన్ కళ్యాణ్ అత్తారింటి దారి తర్వాత తర్వాత సుజిత్ చాలా బాగా ఆడుతున్నాడు. సినిమా సూపర్ హిట్, చాలా బాగుంది. సుజిత్ పవన్ కళ్యాణ్ ఎలా వాడాడంటే అత్తారెడ్డి దారి తర్వాత మంచి హిట్ చూడండి, అందరూ వచ్చి చూడండి, చాలా బాగుంది. జై పవర్ స్టార్, జై పవర్ స్టార్. ట్విస్ట్ ఎట్లా వచ్చింది చెప్పు. ఓన్లీ ఫర్ పవర్ స్టార్. పవన్ కళ్యాణ్ గ్యాంగ్స్టర్ గా బాగా సెట్ అయింది అంటారు. పవర్ స్టార్ తమన్నా బాగా సింగిల్ ఓట్ మళ్ళీ ఒకటి రాపేది. దేవుడు అన్న సుజిత్, మూవీ నెక్స్ట్ లెవెల్ ఉంది, కట్అవుట్స్ నెక్స్ట్ లెవెల్, సాంగ్స్ ఎడిట్స్ అన్న ఎలివేషన్ చెప్తున్నా చూస్తే చచ్చిపోతారు. హరిశేషి కొంతమంది పేపర్ కలెక్ట్ చేసుకున్నాం. పవన్ కళ్యాణ్ కెరీర్ లో బెస్ట్ ఫిల్మ్ అవుతుంది ఇది. ఏకదమ్ ఈ వింటేజ్ కాకుండా ఈ మధ్య వీళ్ళు అయితే సూపర్. ఏకదమ్ బ్లాక్ బస్ హిట్ అయిపోతే పేరు మార్చుకుంటా, నా పేరు మార్చుకుంటా, బ్లాక్ బస్ హిట్ అయిపోతే. చాలా బాగుంది, బ్లాక్ బస్టర్ హిట్. తెలుగు ఇండస్ట్రీకి ఒక్కడే బాబు, కళ్యాణ్ బాబు. సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అండి. ఒక్కొక్క సీన్ కళ్యాణ్ గారిని చూస్తుంటే మెంటల్ ఎక్కేస్తాం లోపల. తమ్మన్ గారు మ్యూజిక్ ఎర్రగా తీశారు. సుజిత్ గారి డైరెక్షన్ అయితే ఇంకా అదిరిపోయిందండి. సినిమా బ్లాక్ బస్టర్ హిట్, 1000 కోట్ల బొమ్మ ఇది. ఓజీ అనేది కళ్యాణ్ గారి సినిమాలు ఒక లెక్క, ఓజీ ఒక్కటే ఒక లెక్క. ఏ సినిమా అయినా ఓజీ తర్వాతే. బాక్స్ ఆఫీస్ ఓచ కోట రేపటి నుంచి. కళ్యాణ్ గారు అంటే ఏంటో జనాలు అందరూ చూస్తారు. జై జనసేన. పవన్ కళ్యాణ్ కెరీర్ లో ఇది బెస్ట్ ఫిల్మ్ గా నిలుస్తుంది. పవన్ కళ్యాణ్ గారి కెరీర్ లో బెస్ట్ సినిమా తెలుగు ఫిలిం ఇండస్ట్రీలోనే బెస్ట్ కెరియర్ సినిమా ఓజీ. ఇది ఓజీ కాదు, మీకు లీక్ చేస్తున్నా, ఓజీ 2 కూడా ఉంది. ఓజీ 2 ఇంటర్నేషనల్ పాన్ ఇండియా వైపు లోపల 1200 మంది. జై జనసేన. 1200 మంది ఉండో
కూర్చుంటే కొట్ట కాదు బ్రో. గబ్బర్ సింగ్ తర్వాత బ్రో నేను టైటిల్ కాడికి ఏడ్చా బ్రో. గబ్బర్ సింగ్ తర్వాత నాకు బ్రో నేను లాస్ట్ సినిమా ఆడు పొక్కెట్టాడు కానీ బ్రో నిజంగా లిటరల్లీ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే ప్యూర్ సుజిత్ సంభో. ఇప్పుడు నేను వెళ్ళి సినిమా తెస్తే ఎట్లా ఉంటుందో సుజిత్ అట్లా వెళ్ళి తీసాడు. కొట్టినాం బ్రో, బ్లాక్ బస్టర్ కొట్టినాం, ఇండస్ట్రీ కొట్టినాం, బల్లావాళ్ళ చెప్తున్నా, బరాబర్ చెప్తున్నా, రోడ్ల మీద పండేస్తాం. సుజిత్ తీసిన సాహోకి ఈ సినిమాకి ఏమైనా లింక్ ఉందంట? లింక్ ఉంది బ్రో, ప్రాపర్. అది ఎంతవరకు చెప్పం బ్రో. అది సినిమాలో చూడండి, సినిమాలో చూడండి. చాలా ట్విస్టులు ఉంటాయి, అది అందరూ ఖచ్చితంగా చూసి ఎంజాయ్ చేయాల్సిన సీన్స్. అది బయటికి చెప్పొద్దు కానీ ట్విస్టులు చాలా ఉన్నాయి. ఆ ట్విస్టులు అందరు వచ్చి చూసి ఎంజాయ్ చేయాలి. ఎవ్రీ ఫ్యాన్, ప్రతి ఫ్యాన్ కి ఇది ఒక జాతర లాగా ఉంటది, మాస్ జాతర. అమ్మాయిలే కాదు, అబ్బాయిలే కాదు, చిన్నోళ్ళు కాదు, పెద్దవాళ్ళు ఎవరన్నా చూడొచ్చు మూవీ. వింటేజ్ పవన్ కళ్యాణ్ మనకి కల్లారగా అనిపిస్తాడు. ఇది ఇంతవరకు KGF 1, 2, పుష్ప 1, 2 చూసాం కానీ వాళ్ళ అమ్మ బాబులా ఉంటది ఈ మూవీ. సినిమాకి థ్యాంక్స్ టు సుజిత్, థ్యాంక్స్ టు తమన్. హైలైట్ ఏంటంటే OG 2 ఉంది అండ్ OG 1లో ప్రభాస్ సాహో కూడా లింక్ ఉంది సినిమాలో. సో ఆ లింక్ ఏంటి అనేది డైరెక్ట్ గా థియేటర్ చూసి చాలా ఎంజాయ్ చేస్తారు. తమన్ చంపి పడేశాడు. ఓవరాల్ సినిమా ఒక్క 1% ఏదన్నా సెకండ్ హాఫ్ లో ఉన్న 99% సినిమా చాలా బాగుంది. నేను ఒక న్యూట్రల్ ఫ్యాన్ లాగా చెప్తున్నాను, సినిమా చాలా బాగుంది. మ్యూజిక్ ఎలా కొట్టారు సార్? ఇంకా అసలు ఒళ్ళు పగిలిపోతుంది, థియేటర్లు పగిలిపోతున్నాయి, సౌండ్ పగిలిపోతుంది, ఎలివేషన్ సీన్స్. ఐ థింక్ అప్పుడెప్పుడో KGF తర్వాత, ఇప్పుడు ఇంత ఎలివేషన్ KGF తర్వాత ఈ ఎలివేషన్స్. సో పవన్ కళ్యాణ్ యాక్షన్ కానీ అంతా చాలా బాగుంది. థ్యాంక్ యూ. ఘరానా మొగుడు, గ్యాంగ్ లీడర్, నేను నీ వయసులో ఉంటా ఆ టైంకి. ఆ సినిమాల తర్వాత కుర్చీలోంచి లెగిసి నా గొంతు పోయేటట్టు అసలు మూవీ ఒకటే, ఇంకంతకంటే నేను చెప్పలేను. ఇక మీ ఈ జంజీ వాళ్ళు ఏదో చెప్తున్నారు కదా, ఇంక లెవెల్ 2 లెవెల్ ఏమో చెప్తారు కదా, అలాంటిది అనుకోవచ్చు. ఈ అద్భుతం అంతే. అది మనం ఎక్కడికక్కడ ఒక విషయంలో చెప్పండి, చాలా సంవత్సరాల తర్వాత, ఒకప్పుడు పంజ తర్వాత ఇప్పుడు ఫస్ట్ టైం ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ ఒక గ్యాంగ్స్టర్ గా ఎలా ప్రూవ్ చేసుకున్నారు ఈ సినిమాలో? పవన్ కళ్యాణ్ గారు మూవీలో ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. స్టోరీ విధంగా చెప్తా అంటే హీఈస్ నాట్ ఎ గ్యాంగ్స్టర్ ఇన్ దిస్ మూవీ. యాక్చువల్లీ వీ ఫీల్ దట్ హీఈస్ ఎ గ్యాంగ్స్టర్. అసలు అది చెప్పడానికి కూడా అలింక్ అన్నటువంటి స్టోరీ. మీరు మళ్ళీ చెప్తున్నాను, నేను దాదాపు 25-30 ఏళ్ళ తర్వాత నేను కుర్చీలోంచి లెగిసి అరిసి గొంతు పోగొట్టుకున్నటువంటి సినిమా ఇది. అంత అద్భుతమైన సినిమా ఇది. బక్కోడు అంటారు, బక్కోడిని నలిపేసాడు బండోడు. ఈ సినిమాతో మనం అంటే తెలుసా సార్ అందరికి? ఏమండి, అట్లీస్ట్ 1 లేదా 2 థియేటర్లో మినిమం గా 360 రోజులు ఆడుతుంది. 1 లేదా 2 రోజులు చెప్తున్నా, మినిమం గా చెప్తున్నా నేను. 1 అతిగా చెప్పడం కాదు, మినిమం గా 1 లేక 2 సెంటర్లో సంవత్సరం గ్యారంటీ ఆడుతుంది. ఇది మీరు అతిగా చెప్పడం కాదు, ఆయన ఫ్యాన్ గా చెప్పడం కాదు, అంత నచ్చింది నాకు సినిమా. న్యూట్రల్ ఫ్యాన్. తమ్మన్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అసలు కుర్చీలో మనల్ని ఉండనివ్వది. అంత బాగుందండి, చాలా బాగుంది. OG చూడాలంటే పెట్టి పుట్టాలా. ఫస్ట్ హాఫ్ కాదు, సెకండ్ హాఫ్ కాదు, OG 2 కూడా ఉంది, కావాలంటే చూడండి. రోజు ఇంకా ఎంత చెప్పినా కూడా తక్కువే. అసలు ఓజే నేను వచ్చే ముందే 1 గంట సంతకం చేసి వచ్చాను. చచ్చిపోతే 4 గంటలు ఇచ్చాను. ఎంతమంది చచ్చిపోయారు చూడండి, లోపల ఎంతమంది చచ్చిపోయారు చూడండి. చాలా బాగుంది. సెకండ్ హాఫ్ చాలా బాగుంది. పోలీస్ స్టేషన్ సీన్ సూపర్. తమ్మన్ కేగా తమ్మన్ మీ సాధిస్తారా చూసారా? ఇప్పుడు నడవండి రాని అట్లుంది సినిమా, అట్లుంది. అసలు ఏది లేదన్న, పర్ఫెక్ట్ గా ప్రతి సీను ఎలివేషన్, ప్రతి సీను ఎమోషన్, ప్రతిదీ సూపర్. ఇప్పుడు ఇక్కడ ఎంతమంది ఉన్నారు కదా, ఇక్కడ మల్లికార్జున, బ్రహ్మరాంబ, వెనకాల విశ్వనాథ్, అర్జున్, ఒక 1200 ఒక 5000 మెంబర్స్ చూసుంటారు కదా. ప్రతి ఒక్కరిని పిలిచేసారి బ్లడ్ గ్రూప్ చెక్ చేయమనండి. ఇమ్రాన్ హష్మి యాక్టింగ్ ఎట్లుందన్న? బి పాజిటివ్, ఏబీ పాజిటివ్ ఉండవు, మొత్తం ఇదే, మొత్తం ఓజీ పాజిటివ్. ఇమ్రాన్ హష్మి ఇప్పుడు విలన్ క్యారెక్టర్ ఎంత హై ఉంటే హీరో క్యారెక్టర్ అంత ఇంకా ఎమోషన్ అంత ఇది. ఇప్పుడు మనం రాజమౌళి సినిమాలో ఎలివేషన్ ఎట్లా ఉంటుంది, ప్రశాంత్ నీల్ సినిమాలో హీరో ఎలివేషన్ ఎట్లా ఉంటుంది,
రెండు కలిసి అనుకో నేను బూస్ బంప్స్ నాకు ఈ రోజు వచ్చినాయి అన్న. ఎందుకంటే నేను ఎప్పుడు చూడలే ఈ సినిమా. ఈ రోజు నేను చూసిన అంటే నా వెంట్రుకలు నిక్కబొడుచుకున్నా. పవన్ కళ్యాణ్ గ్యాంగ్స్టర్ గా ఎలా ఉంది సార్ ఈ సినిమా? అబ్బా అబ్బా, నేను ఇంటర్వెల్ ముందు ఒకలా చూసా, ఇంటర్వెల్ తర్వాత ఇంకోలా ఉంది. నేను ఎప్పుడు అసలు ఏ సినిమాకి వెళ్ళను. ఈ పవన్ కళ్యాణ్ సినిమా అంటే ఈ రోజు నేను మా తమ్ముడు అరే రారా పవన్ కళ్యాణ్ సినిమాకి వెళ్దాం అని ఈ రోజు ఎత్తే బూస్ బంప్స్ నాకు నిక్కబొచ్చుని. సూపర్ సూపర్. ఎవరైనా నా టికెట్ కొన్నందుకు న్యాయం జరిగింది నాకు. సూపర్ ఉందన్నా, సూపర్ డాన్స్. నేనే చదువుతున్నా కదా, సూపర్ డాన్స్. ఇమ్రాన్ హష్మి యాక్టింగ్ ఎట్లుంది సార్? అబ్బా అబ్బా అబ్బా, గన్ ఫైటే బాగుంది. గన్ ఫైటింగ్ సూపర్ సూపర్. ఓకే, మీరు మళ్ళీ చూడాలంటే ఇలాంటి సినిమా మళ్ళీ ఎక్కడా రాదు. ఇది చూడాల్సిందే, ఈ సినిమా చూడాల్సిందే. ఓకే, మీరందరూ చూడాల్సిందే అన్న. సూపర్ ఉంది. ఎక్స్పెక్టేషన్స్ కంటే చాలా బాగుంది. గ్యాంగ్స్టర్ గా చాలా బాగుంది సినిమా. సూపర్. ఇమ్రాన్ హష్మి యాక్టింగ్ విలన్ యాక్టింగ్ అనుకున్న దానికంటే బాగా చేశాడు. ఇమ్రాన్ హష్మి యాక్టింగ్ ఎలా ఉంది? అనుకున్న దానికంటే బాగా చేశాడు. ఆయన సూపర్ చేశాడు. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇమ్రాన్ హష్మి అలా చేస్తాడు. అది సూపర్. సూపర్ హిట్. చాలా అమేజింగ్ ఉన్నది. లవ్లీ. అసలు ఇంకా బ్యాక్గ్రౌండ్ అయితే ఇంకా చెప్పక్కర్లేదు. తమన్ చింపేసిండు. అమేజింగ్. అసలు అమేజింగ్. విలన్ క్యారెక్టర్ ఓన్లీ ప్రూవ్ చేసుకున్నాడు. బాగుంది, చాలా బాగుంది. మోసం ఉంది మూవీ. క్రేజీ క్రేజీ అసలు సినిమా అయితే మాత్రం. పవన్ కళ్యాణ్ గ్యాంగ్స్టర్ ఎలా ఉంది సార్ ఈ సినిమా? క్రేజీ అసలు అద్దరిపోయింది. గ్యాంగ్స్టర్ గా పర్ఫెక్ట్ సినిమా. విలన్ గా అలాగే ఇమ్రాన్ హష్మి ఎలా ఉంది సార్? ఇమ్రాన్ హష్మి చాలా బాగా చేశాడు. ఫైటింగ్ సీన్స్ ఉన్నాయా సార్? ఇద్దరు మధ్యన ఫైటింగ్స్ ఉన్నాయి. పార్ట్ ఉంది మెంటల్ అసలు పిచ్చి వేసిపోయింది. మ్యాడ్. ఫిష్ ఎలా ఉంది సార్? చాలా బాగుంది, చాలా బాగుంది. ఎక్సలెంట్ గా చేశారు. పవన్ కళ్యాణ్ గారు గ్యాంగ్స్టర్ గా బాగుంది అంటారు ఈ సినిమా? యాక్చువల్ గా చాలా చాలా బాగా చేస్తారు గ్యాంగ్స్టర్. చాలా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మొత్తం పడిపోయి ఉంటారు. పవన్ కళ్యాణ్ కొట్టేశాడు రా పక్కోడా. నిజంగా హిట్ కాదు అది. ఇండియా ఇంటర్నేషనల్ హిట్. ఇంటర్నేషనల్ హిట్ ఇది. నిజంగా చెప్పాలంటే మీసం తిప్పే సూపర్ ఎలివేషన్ మూవీ. మన డైరెక్టర్ చాలా బాగా ఎలివేషన్ చేశారంటే నిజంగా పవన్ కళ్యాణ్ సూపర్ డూపర్ హిట్ ఇది. ఫ్యాన్ అనిపించుకున్నాడు. పవన్ కళ్యాణ్ స్టామినా ఏంటో ఈ సినిమాతో చూపిస్తాడు. Full festival, fully satisfied. Awesome. Because of that only it went to high. విలన్ ఇమ్రాన్ హష్మి యాక్టింగ్ ఎలా ఉంది మేడం? Yeah. Nice. Yeah, nice. But only Pawan Kalyan ji. Only Pawan Kalyan. Screen presence is awesome. Very nice. Excellent. Yeah, excellent. Yeah, nice. చెప్పక్కర్లేదు ఇంకా అసలు. ఇండస్ట్రీ బ్లాక్ బస్టర్ అంటారు మేడం? Obviously. Yeah. ఒక మాట చెప్పొచ్చండి. ఒక మాట మేము చూసేది ఒకసారి. మాకు ఊహతల్లి కానీ చిరంజీవి అంటే ఇష్టం అండి. తర్వాత నాకు చిరంజీవి ఇష్టం అండి. స్నేహం కోసం మాస్టర్ గారించి ఇష్టం అండి చిరంజీవి అంటే. ఆ తర్వాత నేను 6th క్లాస్ నుంచి అక్కడ అమ్మ ఇక్కడ అబ్బాయి మాకు అన్నమాట. అప్పుడు సైకిల్ మీద మా ఫ్రెండ్స్ తీసుకెళ్ళారు అనమాట పవన్ కళ్యాణ్ సినిమా కోసం. అప్పటి నుంచి పవన్ కళ్యాణ్ అంటే మాకు ఇష్టం అండి. మాకు స్టార్టింగే చిరంజీవి అండి, తర్వాత పవన్ కళ్యాణ్. చెప్పేదానండి. మీకు ఎందుకు కంగారు పడతారు మీరు? కంగారు ఎందుకండి? మాకు స్టార్టింగ్ చిరంజీవి. ఇప్పుడు చిరంజీవి అయినా పవన్ కళ్యాణ్ చిరంజీవి తర్వాత మాకు ఎన్ని. మీకు ఒక మాట చెప్పనా? మాకు చెప్పినాను కదా ఊహ తెలియదు కానీ మాకు అమ్మ నాన్న చిరంజీవి, ఆ తర్వాత పవన్ కళ్యాణ్.
అయినా సరే చిరంజీవి పక్కన పెట్టి పవన్ కళ్యాణ్ మేము ఇష్టపడతాం. అంత తెరబడిన కాపాడుతూనే కావాలి మాకు. అటువంటిది ఆయన ఇంత గంభీరంగా కాపాడితే ఎలా ఉంటుంది? గంభీరంగా చాలా బాగుంది, సూపర్ ఎక్స్ట్రాడినరీ ఉంది. మ్యూజిక్ అయితే తమన్ కొట్టిపడేశాడు. ఇంకా పవన్ కళ్యాణ్ స్వాగ్ అయితే ఇంకా అసలు నెవర్ బిఫోర్. ఇంకా అప్పుడెప్పుడో జానీ ఆ టైంలో చూసిన స్వాగ్ అది. అసలు ఆ స్వాగ్ కోసం వచ్చి సినిమా అద్భుతంగా ఉంది, బంపర్ బ్లాక్ బస్టర్. పవన్ కళ్యాణ్ చాలా సంవత్సరాల తర్వాత గ్యాంగ్స్టర్ గా ప్లే చేశారు కదా, ఎలా ఉందంటారు ఆ రోల్? అసలు అదిరిపోయింది. అసలు అది ఆ స్వాగ్ కానీ ఆ లుక్ కానీ అదిరిపోయింది. బ్లాక్ బస్టర్ సినిమా పడింది పవన్ కళ్యాణ్కి. అసలు ఇంకా రేపు ఇంకా దేడు ఊచకోతే ఇంకా సినిమా అట్లుంది, చాలా బాగుంది. విలన్ యాక్టింగ్ ఎలా ఉంది సార్ హిమరాన్ రష్మి? చాలా బాగుంది, చాలా బాగుంది. అసలు ముఖ్యంగా బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే ఇంకా చంపి కొట్టాడు తమన్ అయితే. సుజిత్ డైరెక్షన్ పరంగా చూసుకుంటే ఏ విధంగా క్లిక్ అయ్యారు? చాలా బాగుంది, స్క్రీన్ ప్లే చాలా బాగుంది. అసలు నోవే బ్లాక్ బస్టర్ పడింది అంటే. సాహో తర్వాత ఇది చాలా బెస్ట్ ఫిల్మ్ అంటారా సుజిత్ గారు? సాహోన్ చాలా బెటర్ ఉంది సినిమా, సాహోన్ చాలా బెటర్ ఉంది. సాహోన్ అక్కడక్కడ లాగవుతుంది కానీ ఇది చాలా బెటర్ ఉంది. ఉన్నాయండి, బాగున్నాయి. థ్యాంక్ యూ. ఒక మాట చెప్తున్నానా, పవన్ కళ్యాణ్ అంటే ఓన్లీ తెలంగాణ ఆంధ్ర కాదన్న, ఆల్ ఓవర్ ఇండియాలో #1 క్యాండిడేట్ అయినా. ఎక్కడ పోయినా ఆయనకు ఫ్యాన్స్ ఉంటుందన్న. కర్ణాటక కానీ మహారాష్ట్ర కానీ తమిళనాడు కానీ ఎక్కడ పోయినా ఫ్యాన్స్ ఉంటుంది ఆయనకు. #1 మూవీ అన్న ఇది, మంచి సినిమా వచ్చింది. తర్వాత సీఎం గిట్లా ఆంధ్రాకి సీఎం అయ్యే గిట్లా ఆయన పవన్ కళ్యాణ్ గారే. ఇంకొకటి మాట చెప్తున్నా, మోదీ గారి దగ్గర అనేది ఎంత పేరు ఉంది అంటే అంత పేరు ఉంది అన్న. మొత్తం ఆంధ్రాలో ఏం చేసినా ఒక్క పవన్ కళ్యాణ్ గారే ఉంటుందని నేను ధన్యవాదాలు చెప్తున్నాను. ఓకే.